ఎళ్ళకేళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే ముడిచెమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గాలన్నా పెరగాలన్నా మరి తగ్గినాయా పెరిగినాయా ఎందుకు పెరిగినాయి మరి దేవుడు కాబట్టి ఎందుకు పెరిగినాయి అంటే ఎందుకు పెరిగినాయి అది కూడా చెప్తా రాష్ట్రాలేమో పన్ను పెంచలే మన రాష్ట్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే రాష్ట్రాల గురించి చెప్పగాని మన రాష్ట్రంలో మనం పన్ను పెంచలే పెట్రోల్ డీజిల్ మీద పన్ను పెంచలే ఎంత ఉండేనో అంతే ఉండదు మన తెలంగాణ వచ్చినాడు ఎంత ఉండేనో గాడికే ఉన్నది కానీ మరి పెరిగింది 60 రూపాయల డీజిల్ 105 అయింది 70 రూపాయల పెట్రోల్ 110 అయింది ఎట్లయింది మరి మోడీ గారు అదనంగా సుంకాలు వేసిండు సెస్సుల పేరు మీద సుంకాలు సెస్సులు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు ఇలా గమ్మత్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్లు వేస్తేనేమో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి కాబట్టి ఇయ్యద్దు మొత్తం నా దగ్గరనే పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేక సెస్సులు వేసిండు సెస్సులు వేసి ఏం చేసిండు సెస్సుల వల్ల ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది మన తోలు వలిచి వసూలు చేసింది ఈ దేశంలోని 140 కోట్ల సామాన్య ప్రజలు మన దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది ఎంత అంటే 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు మీరు రోజు ఆటో సోదరులు డీజిల్ కొట్టించుకుంటారు పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటారు మరి ప్రతిరోజు మీరు సుంకం కడుతున్నారు దేనికి కడుతున్నాం మనం వాళ్ళు ఏమంటారంటే మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ఈ సెస్సు పెట్టినాము అన్నాడు నాకు మొత్తం భారతదేశంలో ఒక్క జాతీయ రహదారి చూపెట్టండి మనం టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉన్న ఒక్క జాతీయ రహదారి ఉందా హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోతే టోల్ కడతారా హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ పోతే టోల్ కడతామా హైదరాబాద్కి వెళ్ళి నాగ్పూర్కి ఆదిలాబాద్ ముఖాన పోతే టోల్ కడతామా హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ ముఖాన పోతే టోల్ కడతామా మరి ఒక దిక్కేమో టోల్ వసూలు చేస్తాడు ఒక దిక్కేమో టోలు ఇంకో దిక్కేమో ఇదే పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు వేసి పైసలు గుంజుడు 30 లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి జాతీయ రహదారులు ఒక దిక్కేమో రోజు వసూలు చేయబడుతుంది అవన్నీ కాంట్రాక్టర్ల జేబులలో కోవట్టే మరి ఈ పైసలు ఎక్కడ పోయినాయి నిలదీస్తే వాస్తవం బయటపడ్డది వాస్తవం ఏంటి అంటే ఈ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు ఎవలకు అదానికి అంబానీకి పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ 14.5 లక్షల కోట్లు అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక గిది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి 14.5 లక్షల కోట్ల రుణమాఫీ నేను చెప్పేది మీకు ఎవరికైనా కథలకు కనిపిస్తే నేను చెప్పేది తప్పు అనిపిస్తే గిన్ని కెమెరాల ముంగట చెప్తున్నా నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళకపై దయచేసి నేను మిత్రులను అడుగుతున్నా ఎందుకు చెప్తున్నా మీకు ఈ బాట అంటే ఇది మీరు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్తారు కాబట్టి చెప్తున్నాను అంటే ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే ఇది చెప్తున్నా కాకులను కొట్టుడు గద్దలకు పెట్టుడు ఇంకా గమ్మత్ తెలుసా మీకేదైనా 4 రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒరుసుకోడు ఆయన ఉచితాలు అనుచితం అంటాడు ఉచితంగా మనం కేసీఆర్ బీమా అన్నట్టు పెడదాం అనుకున్నాం అది అనుచితం అంటాడు మంచిది కాదంటాడు అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంటాడు ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ కర్షకులందరికీ ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కరెంట్ రైతులందరికీ దేశంలో ఒక గది నరేంద్ర మోడీ కథ కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైళ్లు పెట్టలేదు ఏ రోజైతే ఆగం చేసిండో ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉంచుకున్నాడో ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు మీకు యాదుకున్నాను ఈ వీళ్ళని వలస కార్మికులు ఉండడం తప్పు మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నారు రోజు ఇంగ్లీష్లో వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ అన్నాడు వీళ్ళు నా రాష్ట్ర అభివృద్ధిలో నా రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు అని చెప్పి వాళ్ళ కోసం 180 రైళ్లు పెట్టి ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వమే ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి మన చీఫ్ సెక్రటరీ డీజీపీని రైల్వే స్టేషన్లకు పంపి ఆ రోజు వాళ్ళని సంస్కారవంతంగా ఇంటికి పంపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కార్మిక పక్షపాతి అని నోటి మాటగా చెప్పి దులుపుకుండు కాదు కేసీఆర్ చేసిందేందో నేను మీకు ఒక్క నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తాను